ఎవరయ్యా రాజు? నా రాజ్యానికి నేనే రాజు, నేనే మంత్రి, నా తర్వాతే ఎవరైనా, ఆఖరికి చంద్రబాబు నాయుడు అయినా, లోకేష్ అయినా, ముఖ్యమంత్రి అయినా, ఇంకెవరైనా సరే నా తర్వాతే అనేటటువంటి యాటిట్యూడ్ ఆయన సొంతం, ఆయన మైండ్ సెట్ అలాగే ఉంటుంది అనేది విజయవాడ పార్లమెంటు స్థాయి నియోజకవర్గంలో అందరూ చెప్పుకునే మాట. ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా దాన్నే బల్లగుద్ది చెప్తోంది. నిన్న మొన్నటి వరకు వైసీపీ కూడా అదే అన్నది. ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా అదే మాట అంటోంది. నాని మీద ప్రస్తుతానికైతే అవినీతి మరకలు ఏవీ లేవు. ఆయన నిజాయితీ పరుడు కాదనో, లేదంటే అవినీతి చేశాడనో, ఇంకోటో ఏమి లేవు. ఆయన వరకు ఉందేంటి? ఆయనకి తల పొగరు, తల బిరుసు, నా మాటే చల్లాలి, నా మాటే వేదం కావాలంటారు. నా వర్గం, నా వాళ్ళు మాత్రం నా పక్కన ఉండాలి, మిగతా ఎవ్వరు నేను పట్టించుకొని అంటారు. నేను చెప్పిన వాళ్ళకే టికెట్లు ఇవ్వాలి, నేను చెప్పిన వాళ్ళకే సీట్లు ఇవ్వాలి, నేను చెప్పిన వాళ్ళే పార్టీలో ఉండాలనేటటువంటి నియంతృత్వ పోకడ నాని సొంతం అని చెప్పేసి ఇంటా బయట ఒక చర్చ ఉంది.